మీరు మీకు రీఫండ్ వస్తుందని కూడా చెప్పాను కదా. ఏ స్టేషన్కి మీరు పోలీస్? ఏ స్టేషన్కి అవన్నీ చెప్పాలా? నీకు ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది నీకు. లేకపోతే తీసుకెళ్ళి దాంట్లో లాకప్లో వేయమంటే వేసిచ్చేస్తాను నేను. ఎక్కువ ప్రశ్నలు వేయకూడదు నువ్వు. ముందు ఏంది కిరా నువ్వు? ఏంది అక్క అక్క అంటున్నావు ఏంది? కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి పోలీస్ పై కావు నాటకాలు పడుతున్నావా నువ్వు? ఇట్లా కూడా కెమెరాస్ ఉంటాయి. ఈ పాట అంతా లోపలికి వస్తుంది. జస్ట్ ఇది బటన్ టైప్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. ఒకవేళ మనం ఇదంతా ఇట్లా పెట్టేసినాం అనుకో రికార్డింగ్ అవుతుంది. సో మేము ప్రతిసారి మా దగ్గర సీసీ కెమెరాలు ఆఫీస్లు ఉంటాయి కానీ అవేం వాడము. ఈ కెమెరా క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కెమెరా అని చెప్పి మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. సో మనం చెప్పేదాకా తెలియదు కాబట్టి మేము ఇవి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటాయి. ఇంకొకటి ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా ఇంట్లో ఏదో వైఫ్ మీదనన్నా హస్బెండ్ మీదన్నా ఏదైనా డౌట్ ఉండి ఏమైనా ఉంటే ఇలాంటి చిన్న చిన్న సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. మీకు ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి పీకాల మీద దాకుండి నేను ఆ డౌట్తో నీ సంసారం ఖరాబ్ చేసుకునేదాకా రాకండి. డౌట్ క్లియర్ కావడానికి కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు పంపిస్తాం. మేము పెట్రోల్ బంపులో ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మెసేజ్కి రిప్లై ఇచ్చిండు. సో ఎక్కడున్నావు సో అండ్ సో అని అమ్మాయితో మాట్లాడిండు. మీ లొకేషన్ పెట్టు నేను వస్తాను అని చెప్పి మాట్లాడితే మేము మా ఆఫీస్కి నియర్ బై ఉన్న ఓయో లొకేషన్ అతనికి పెట్టిపించిన. మేము వచ్చేలోపు అతను వచ్చేసిండు. మేము అమ్మాయికి వస్తుంటే ట్రావెలింగ్లోనే చెప్పిన ఏదో ఒకటి చేసి ఆఫీస్కి తీసుకురా ఏదో ఒకటి చేసి అని చెప్పిన. సో అమ్మాయి ఓయోలో రూమ్స్ అవైలబుల్గా లేవు ఈ పక్కన ఇచ్చిరు అని చెప్పి ఆఫీస్కి తీసుకొస్తుంది. ఏంటి ఇది రూమ్ లాక్ లేదు అంటే ఇందాక నేను వచ్చి రూమ్ తీసుకున్నా అందుకని చెప్పి లాక్ చేసి వాళ్ళు ఫస్ట్ ఇస్తారు కదా లాకు. అంటే నేను వచ్చి ఉన్నాను కదా నాకు ఉండడానికి మళ్ళీ లేదు కదా అందుకని చెప్పేసి ఇక్కడ లేదు. అక్కడ రూమ్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి అంట. అందుకని ఇది వాళ్ళ ఇల్లు అంట. ఇచ్చినారు బెడ్రూమ్ అక్కడ ఉండే ఒక 5 minutes కూర్చొని మాట్లాడదామని చెప్పి తీసుకొచ్చిన ఇక్కడికి. సరే లాక్ అయితే తీసినావు. ఏంటి ఇంకా చెప్పు. మీరు డబ్బులు ఎందుకు తీసుకున్నారండి అసలు? అవునమ్మా డబ్బులు కోర్టులో కట్టాలి కదా. లేకుంటే నేను తీసుకుపోయి దాంట్లో సెల్ వేసి మీకు ఏందనేది నీ మీద క్రైమ్ అయిందనుకో నీకు తెలుస్తుంది కదా ఏందనేది. మీకు రీఫండ్ వస్తుందని కూడా చెప్పాను కదా. ఏ స్టేషన్కి మీరు పోలీస్? ఏ స్టేషన్కి అవన్నీ చెప్పాలా? నేను పిఎస్లో చేస్తున్నానని చెప్తున్నాను కదా. అంటే కొంచెం అడుగుదామని తెలుసుకున్నా. నీవు అవన్నీ కాదు నేనేం చెప్తున్నా నేను నీకు ఏం ప్రాబ్లం రాదు. నీకు ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది నీకు. లేకపోతే తీసుకెళ్ళి దాంట్లో లాకప్లో వేయమంటే వేసిచ్చేస్తాను నేను. ఏమొద్దండి చెప్పండి మరి. లేదు జస్ట్ తెలుసుకుందామని అడిగిన. అది కాదు నేనేదో చేసిన అన్నట్లు మాట్లాడుతున్నారు కదా. అలా ఏం లేదండి. ఏ స్టేషన్కి పోలీస్ అని చెప్పి కనుక్కుందాం. అవును ఏ దానికి నేను ఏ పోలీస్ స్టేషన్కి అది దాన్ని మీకు అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ నీకు అవసరం లేదు. నీవు ప్రాస్టిట్యూషన్లో ఉన్నావు కాబట్టి నీ సమాధానం ఏంది? నువ్వు ఇప్పుడు రెడ్ హ్యాండ్గా దొరికినావు కాబట్టి నాకు కోర్టులో చాలా వేసేది ఉంటుంది కాబట్టి తీసుకున్నాము. స్కానర్ ఏదో గేమ్ అంట కదండి. ఏంది గేమ్ అంటున్నావు? నువ్వు పోలీసు వాళ్ళ మీద డౌట్ పడుతున్నావు. నువ్వు గేమ్ అని మాట్లాడుతున్నావు అంతా. నేను తీసుకుపోయి ఒకసారి బొక్కలు వేస్తే తెలుస్తుంది ఏందో అనుకుంటున్నావు. నువ్వు ముందే చేసింది ప్రాస్టిట్యూషన్. నువ్వు ఎంతలో ఉండాలో అంతే ఉండాలి. ఎక్కువ ప్రశ్నలు వేయకూడదు నువ్వు. ముందు ఏంది కిరా నువ్వు? ఏంది అక్క అంటున్నావు ఏంది?
ఎవరు అక్క? ఎవరు మీరు? ఏ స్టేషన్ నువ్వు? నేను ఏ స్టేషన్ అంటే మీకు ఎందుకు? మీరు ఎవరు? మీరు ఎవరమ్మా మీరు? ఏ స్టేషన్ అని అడిగినా. మీకు సంబంధం లేని విషయం. ఏ స్టేషన్? నేను పక్క ఆఫీసర్ అమ్మాయిని. ఏ స్టేషన్? అవును, ఏ స్టేషన్ అంటే ముందు ఆమె ఏం చేసింది అడగండి. ముందు ఆమె ప్రాస్టిట్యూషన్ చేసింది కాబట్టి. ఏ స్టేషన్ చెప్పు. ఏ స్టేషన్? పిఎస్. ఏ పిఎస్? పోలీస్ ఇన్ఫార్మర్. నేను ఏ ఇన్ఫార్మర్? ఎయిర్ ఇన్ఫార్మర్ అయితే మీకు ఎందుకమ్మా? ముందు ఆమె ప్రాస్టిట్యూషన్ చేసింది కాబట్టి చెప్పేది నేను ముందు ఏం ఆడుతున్నారా? ముందే ఇదంతా ప్లాన్ చేసుకున్నారా? ఏందనుకుంటున్నాను మీరు? ముందు ప్రాస్టిట్యూషన్ చేసిన అవన్నీ నాట్ రెస్పాన్సిబిలిటీ. ఏం చెప్తున్నా నేను? నీకేం సంబంధం? ఆమె ముందు ప్రాసెసింగ్ చేసింది కాబట్టి మాకు తెలిసిన పిల్లగాళ్ళు ఉన్నారా? పోలీసులు లేకుండా అబ్బాయిలు తెలిసిన వాళ్ళు ఉంటే ఆ ఏరియా స్టేషన్ పోయి ఇట్లా పలానా వ్యక్తి సార్ అని చెప్పి ఒకసారి కాల్ చేయమని. ఇప్పుడు నేను ఆ ఏరియా కదా, ఆ ఏరియాలోనే కూర్చోబెడతాను. నాటకాలు దిగుతున్నావా నువ్వు? నువ్వు ఏదైనా నీకు పెట్టుకో, అర్థమవుతుందా? లీగల్ కదా, సరే నువ్వు పోలీసు వాడివి కాదని ఈజీగా తెలుస్తుంది. సరే పోలీస్ ఇన్ఫార్మర్, ప్రాస్టిట్యూషన్ లీగల్ కదా? ప్రాస్టిట్యూషన్ లీగల్ అంటే నేను చెప్పుతో కొట్టిపిస్తా. మరి ప్రాస్టిట్యూషన్ లీగల్ కాదా? ఇల్లీగల్. ఇది నీవేంది చెప్పేది? దీంట్లో ఇల్లీగల్. మీరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అవుతున్నారు? ఆమె ప్రాస్టిట్యూషన్ లో ఉంది కాబట్టి. పోలీస్ పై కావు నాటకాలు పడుతున్నావా నువ్వు? పైసలు లొకేషన్ కాకుండా ఏ పోలీసు నువ్వు? నీ ముఖం చూస్తే తెలుస్తుందా? ఏడు ఇన్ఫార్మర్? మీరు పోలీస్ కాదు, పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మర్. దౌడలు మొత్తం ఇవ్వకూడదు. నీకు నాటకాలు రికార్డింగ్ అవుతుందా? ఏం రికార్డింగ్? ఇంతకు ఏం చేస్తున్నారు? ఏంది ఇంత మీరు గేమ్ ఆడుతున్నారా? పోరి ఎట్లనో సంపాదించిన పైసలు నీకు తెలిసిన ఎవరు నువ్వు మరి ఇప్పుడు నువ్వు ఈడికి పిలువు. నువ్వు ఏ స్టేషన్ ఎస్ఐ తెలుసో, నీకు ఏ స్టేషన్ లో నువ్వు ఇన్ఫార్మర్వో ఆ స్టేషన్ ఇదంతా గేమ్ ఆడుతున్నారు కాబట్టి మధ్యలో ఉన్నాడు వాడు పంపించినోడు ఫోన్ చేయడానికి. కట్ చేస్తున్నా, మళ్ళీ చేస్తూనే ఉండు. ఇప్పుడు బాగానే మీరు ఇద్దరిని మలుగుతుంది. నాటకాలు తిరుగుతున్నారా? ఊరు నుంచి వాళ్ళు అమ్మాయిలు వస్తే ఎడి పిల్లలను చేసి వాళ్ళ వీళ్ళతో వేయగానే పైసలు తీసుకొని వాళ్ళ దగ్గర మింగుతారు. సిగ్గుండాలి రా, చూస్తే పాడుకో, సిగ్గుండాలి. అర్థమవుతుందా? ప్రాస్టిట్యూషన్ లీగలే. నీకు ప్రాస్టిట్యూషన్ లీగల్ అని కూడా నీకు తెలియదు. నువ్వు పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మర్గా ముఖం మీద ఉంచుతారు చూతేగా. కట్ చేస్తురా? చేస్తాను వాడు ఫోన్. నువ్వు మీకు లీడరా? నువ్వు ఇదే అంతా ప్రాసెసింగ్ చేసి ఇదంతా నీవేనా మెయిన్ క్యాండిడేట్? ఏంటిది ఇదంతా ప్రాసెసింగ్ చేసేది నీవేనా? నీకు వాళ్ళ బిడ్డలు నీ పెన్నం ఉందో తీసుకొని చేపిస్తా. కొడుక నువ్వు చేసింది చూతే పని కాకపోతే ఇంకా నీ నోరెందుకు ఎత్తుతున్నావురా? నోరెందుకు ఎత్తుతున్నావు? అమ్మా ఏమైందమ్మా? ఎత్తట్లేదా? చేస్తాను నువ్వు ఫోన్. వాడు ఫోన్ చేయలే, వాడిని నేను ఇద్దరిని కూర్చోబెడతా. ముందు తీసుకుపోయి లోపడేస్తే తెలుస్తుంది తీసుకో. ఎవరిలో పిలువు మరి వీడికి పిలువు. నీకు అంతా పోలీసు ఎవరు తెలుసో వీళ్ళు వీడికి. ప్రాస్టిట్యూషన్ లీగలో ఇల్లీగలో నీకు అది కూడా తెలియదు. నువ్వు ఇన్ఫార్మర్వి. ఈయన్ని జైల్లో కూర్చోబెట్టి ఏ స్టేషన్ కాడికి పోతారు ఆ స్టేషన్ జైల్లో కూర్చోబెట్టి పంపించిన ఫోటో కూడా పంపించిన. స్విచ్ ఆఫ్ వస్తుందా? వాడు వీడు కలిసే చేసిరు ఈ పని. నువ్వు ఓడైతే ఏజెంట్ వచ్చిందో వాడు వీడు కలిసి ఈ పని చేసిరు. మంచిదన్న చెప్తావా?
లేదా నేను తీసుకొని జైల్లో కూర్చేటాలు ఒక్కటే మాట. నీ ఫేస్ రివీల్తో పెడతా, నువ్వు హైదరాబాద్లో కాదు ఏడున్నా నేను కొట్టి చంపుతారు వీడియో చూస్తే. మంచితనాన్ని చెప్తావా దెబ్బలు తింటావు, ఒకటే మాట. నీ ఇల్లు తెలుసుకొని నీ ఇంటికి రావడం నాకు పెద్ద సుతారమేం కాదు. నువ్వు ఫేక్ స్కానర్ ఎక్కడిదిరా నీకు ఆ స్కానర్? అది కోర్టుదే. కోర్టు అన్న ఒక దౌడ వాళ్ళదే ఇంకా మళ్ళీ కోర్టుకి మాకు తెలియదారా నాటకాలు. ఏ కోర్టులో 30,000 కట్టించుకుంటారా? ఆ పిల్ల ఉన్నాను చంపిందా లేకపోతే ఉన్నాను ఏమైనా చేసిందా? 30,000 ఫైన్ ఏ కోర్టులు ఉంది ఏమో మరి నాకు తెలియదు. అంత పెద్ద ఫైన్ నా దగ్గర లాయర్లు ఉన్నారు, వెళ్ళిపోయాలా? ఎక్కడదా స్కానర్ నీకు? కోర్టుదే అది దౌడ వాళ్ళదే ఇంకా మళ్ళీ కోర్టు గీటది అన్న స్కానర్ ఎక్కడిది? మనోళ్ళు పెట్టారు, ఈయన ఎవరో తెలియదు అంట. పిఎస్ లో చూపెట్టిన ఎస్ఐ సార్ చూపిస్తే వీడెవరో కూడా తెలియదు మరి తీసుకొని రమ్మన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పింది కాబట్టి నేను చేసిన. నాకు తెలియదు కాబట్టి చేసిన. ఎవరు చేసిరు? ఎవరు చేయమని చెప్పారు? ఆయన ఏజెంట్. ఏ ఏజెంట్? పిలువ చూతే కానీ విలువ వీడికి ఫోన్ చేస్తే చెప్తలేడు. ఆ ఏజెంట్ ఎప్పుడు చూసినావు నువ్వు? నీకు వాడికి ఏమైనా పరిచయమా? వాడే చెప్పిండు ఇట్లా. వాడు నీకు పరిచయమా? వాడు నీకు తెలుసా తెలియదు? ఒకటే మాట చెప్పు. మరి తెలియదు ఎట్లా చేసినావు నువ్వు? ఆయన చెప్పిండు కాబట్టి ఇట్లా ప్రాసెస్. ఆయన చెప్తూ చేస్తావు సిగ్గుశానం లేదా? ఒక పిల్ల జీవితం అని ఏదో పైసలు మిగులుతామని చెప్పేసి ఏపీ నుంచి వచ్చిన అమ్మాయిలని హిందీ అమ్మాయిలని ఇట్లా చేస్తాం, ఏదో 4 డబ్బులు కకృతి. వీడిని ఇప్పటిదాకా వదులుదాం అనుకునేది ఒక్క అమ్మాయి అని అస్సలు కాదు. ఈయన కూర్చోబెడదాం ఆ ఏజెంట్ బాడుకోని కూడా కూర్చోబెడదాం. నేను ప్రాస్టిట్యూషన్ తప్పనను. ప్రాస్టిట్యూషన్ మీరు చేసుకొని మీ ఇష్టం, మీ అవసరాలు. ప్రాస్టిట్యూషన్ చేపించటోడు తప్పు, చేయడం తప్పు కాదు, చేపియడం తప్పు. ఆ ఎదబోయ్ వాని మంచితనాన్ని నువ్వు తీసుకొస్తావా లేదా? నేను నాకు ఈజీగా పట్టుకోవడం. ఇద్దరిని కూర్చోబెడతాను నేను స్టేషన్లో, ఇద్దరిని కూర్చోబెడతాం. నేను పాపం అని వదులుదాం అనుకున్నా, తీసుకోవద్దాం, కూర్చోబెడతా, ఇద్దరిని కూర్చోబెడతా. నాడు ఆ పిల్ల పైసలు ఏవి ఆయన దగ్గరనే ఉన్నాయి. ఎవరి దగ్గర? వాని దగ్గర కాదు. నువ్వు తీసుకున్నావు కదా 7,000 ఉన్నాయా? నా దగ్గర ఏం లేవు, అన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి. నీ ఫోన్ ఏది? నా ఫోన్ కూడా లేదు ఆయన దగ్గర. నీ దగ్గర ఫోన్ లేదా? ఉండొచ్చు, చెక్ చేయి. లేదు ఫోన్ లేదు. ఫోన్ లేదు. ఫోన్ లేదు. ఈ ఫోన్ మొత్తం తీపిస్తాను ఇక్కడ. లాక్ వీరే తీస్తుంది, ఎందుకు టెన్షన్? లాక్ తీసి మంచితనం తీస్తావా లేదా? ఆగు. నంబర్ ఏమన్నా నీకు ఐడియా ఉందారా? లేకపోతే ఇక్కడ మనం నువ్వు తీస్తే మేము తీస్తే అన్నీ వస్తాయి. నువ్వు తీస్తే జస్ట్ ఫోన్పే ఒకటే చూస్తాను నేను. నువ్వు తీస్తే నేను తీస్తే సిస్టమ్ కనెక్ట్ చేసుకోండి. నాటకాలు పడుతున్నావా రా? జరిగిపోయింది. అన్ఎక్స్పెక్టెడా? ఏం అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందిరా? ఏం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా? ఏం జరిగింది? నువ్వు వాడు కుమ్మక్క ఇట్లా చేసుకుంటా చూతేగా. అమ్మాయిలకు చెప్తున్నా, బీహార్ నుంచైనా ఆంధ్ర నుంచైనా ఎవడన్నా ఈ ప్రాస్టిట్యూషన్ చేయడానికి వస్తే మీరు చేసుకుంటారా చేసుకోరా మీ ఇష్టం, కానీ ఆ ఏజెంట్ ఈ ఏజెంట్ దారి వచ్చడానికి అందరినీ ముంచుతారు. అర్థమవుతుందా? ఇట్లనే ఎవడన్నా ఎడ్డి పిల్లలు ఉన్నారంటే మీరు ఆ పిల్ల చేసిన 10 రోజుల కష్టం 38,000 వస్తాయమ్మా నీకు? 37,000 దాన్ని ముంచి ఇడు మింగిండు. అది కాకుండా ఆ పిల్ల సొంత పైసలు 30,000 దాకా మింగిండు. అర్థమవుతుంది? 67,000 మీరు చేసుకునేది ఉంటే మీ ఏదన్నా వచ్చి మీ ఇష్టపూర్వకంగా మీ ఓన్గా చేసుకోండి, కానీ లేదు అంటే మీ వెనుక ఎవరినన్నా సపోర్ట్ తీసుకోండి. మీరు ఈ ప్రాసెషన్ అనే పని మీద ఏమన్నా ఎమర్జెన్సీ అవసరం ఉండి వస్తే మమ్మల్ని కాంటాక్ట్ కండి. ఒకవేళ మీ ఎమర్జెన్సీ ప్రాబ్లం ఏదైనా ఉంటే, ఇష్యూస్ ఉంటే మేము సాల్వ్ చేస్తామో లేదో చూస్తాం. లేదు మీరు ప్రాసెషనే చేసుకోవాలి అన్నా కానీ మీ ఇష్టం చేసుకోవచ్చు, కానీ సేఫ్ సైడ్గా ఉండండి. మీ వెనుక ఎవరినన్నా ఒకళ్ళు పెట్టుకోండి. అర్థమవుతుందా? ఆ ఏజెంట్ ద్వారా ఈ ఏజెంట్ ద్వారా వచ్చి అనవసరంగా మోసపోకండి. ఏమైంది? వచ్చిందా? కూర్చో. నువ్వేడికి పోయేది లేదు, కూర్చో. ఇప్పుడు నువ్వు ఏ ఏరియా ఇన్ఫార్మర్వో ఆ ఏరియా నుంచి రావాలి, నిన్ను తీసుకుపోవాలి.
ఏదో అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోయింది. సారీ తప్పైంది. అనవసరం కొట్టనీయకు. ఏమన్నా ఎక్స్పెక్టెడ్గా జరిగిందిరా? నాటకాలు పడుతున్నా. ఆ పిల్లనేమో వాళ్ళ బిడ్డ కోసం చేసుకుంటే నీకేందిరా దూలాడా? నీ పెళ్ళామా నీ బిడ్డేనా? నువ్వు సంపాదించింది పైసలు తీసుకొని ఆల్రెడీ చెప్పినాక నా బిడ్డకు బాగాలేదని చెప్పి నేను పాపం అని చెప్ప కూడా అన్నాడు అక్కాడు. ఈ డబ్బులు ఎట్లా తీసుకోపోతా ఇంద్రా నీకు అసలు లేచి నిలవ నువ్వు లేవు. సిగ్గులేదు ఆరా పిల్ల, చిన్న పిల్లరా ఆ పిల్ల. నీకు ఎందుకురా అంతా? నీకేమైనా పైసలు కావాలంటే పని చేసుకొని బతుకురా. రాని ఫోన్ ఓపెన్ అయిందా? ఫోన్పే ఓపెన్ చేయి. ఫోన్ పాస్వర్డ్ చెప్పు. ఫోన్పే పాస్వర్డ్ ఒక్క చెప్తావు. స్టేషన్లో కూర్చోబెట్టాలి. యూపీఐ పిన్ చెప్పు. స్టేషన్లో కూర్చోబెడతా నిన్ను అని ఇద్దరు కూర్చోబెడతా. ఇప్పుడు ఇది ఒక్క దాంతో వదిలేస్తా. లేదు అంటే ఇంతకుముందు చేసిన అన్నీ ఉంటాయా, అందరినీ గుంజుతా. ఒక్క దాంతో వదిలేసుకుంటా, అందరినీ గుంజాల. 1269 అంట. 1269 ఎన్ని ఉన్నాయి చూడు ఈ ఫోన్పేలో. చూస్తాను. 1,20,000 దాకా ఉన్నాయి నా అకౌంట్లో. ఇక్కడరా పైసలు ఏం జాబ్ చేస్తావురా? అవి నా పర్సనల్ అమౌంట్. అవి ఏం పర్సనల్ అమౌంట్? ఏం జాబ్ చేస్తావు అని పర్సనల్? అన్ని ట్రాన్సాక్షన్ ఇవే ఉన్నాయి. ఏమి పాపం వేరేటోళ్ళతో వేయించుకున్నాను. ఈ గేమ్లోకి విత్డ్రా చేసిన ట్రాన్సాక్షన్లు ఉన్నాయి ఇవన్నీ. గేమ్లోకి విత్డ్రా చేసే ఫ్రాడ్ అమౌంట్ కదా. ఫ్రాడ్ అమౌంట్ ఇవి వేయించుకోవద్దు మనం. ఫ్రాడ్ అమౌంట్ కిందకి వస్తాయి. మనం మన అకౌంట్లో వేయించుకోవద్దు. ఏ అమౌంట్ అయినా ఆ పిల్లకి 30,000 ఫస్ట్ ఆ పిల్లకి చూపించుకోవాలి. ఎన్ని వేలు తీసుకున్నాం మేము నీకు దగ్గరికి? 30,000 తీసుకున్నాం. ఈరోజు ఎంత సంపాదించుతుంటే 1,000 పోతే 5,000-6,000 వస్తుంది. 5,000 30,000. ఈ పిల్లకి 40,000. ఆ పిల్ల అకౌంట్కి 40,000. నీ అకౌంట్ నెంబర్ అన్నకు చెప్పు. స్కానర్ చూపెట్టు ఒకసారి. అవి నా సొంత పైసలు. అవి నా పర్సనల్ అమౌంట్. ఫస్ట్ పక్క ఆయన దగ్గర తీసుకోపోండి. ఆయన దగ్గర నువ్వు తీసుకో. అర్థమవుతుందా? ఆయన దగ్గర తీసుకో. నువ్వు చెప్పు అకౌంట్ డీటెయిల్స్ చెప్పు. నువ్వు కూర్చో. నా గట్టకాలు చేస్తాడు చెప్పు. నువ్వు అకౌంట్ ఫస్ట్ నువ్వు పిలిపి నువ్వు తీసుకోరా. నువ్వు వేసుకో. పర్సనల్ అమౌంట్ లేదు, గిర్సనల్ అమౌంట్ లేదు. నువ్వు ఫస్ట్ అడిగి జరుగు. నువ్వు వాడిని పిలిపి మన దగ్గర నుంచి అంతా డబల్ వసూలు చేసుకో. మాకు అనవసరం. మరి పంపించిన 40 డన్. ఇప్పుడు ఈ 40 ఇన్ ఫోన్లో ఇంకేమన్నా వెళ్ళిన ఇట్లాంటివి అన్నావు కదా. గ్యాలరీలో అయితే ఏం లేవు మరి. కానీ మన అది ప్రైవేట్ ఏమైనా ఉండొచ్చు. ఆల్బమ్ యాప్ లాక్ అయితే ఉంది ఒకటి. తీసుకొని డైరెక్ట్ స్టేషన్లో కూర్చోడదాము. ఈయన తీసుకొని స్టేషన్లో కూర్చోడు నాడు. నువ్వు కూడా పోలీస్ స్టేషన్ అమౌంట్ పోలీస్ ఇన్ఫార్మర్ నాకు కూడా పిల్లల సంసారం పర్సనల్ అమౌంట్ కింద ఇచ్చిన లంగ పని చేయకపోతే మాకు తెలియదు కదా. లంగ పని చేయకపోతే ఇది రావు కదా. నాటకాలు ఇంకా అర్థమవుతుందా? లంగ పని చేయకపోతే రావు కదా. స్టేషన్ లో కూర్చోండి. స్టేషన్ నన్ను ఫోన్ తీసుకో. ఆటోమేటిక్ గా వస్తాడు. ఏం భయపడి అయితే ఎంతమందిని చేసి చాలా మందిని చేస్తాను. నువ్వు ఆడు పోలీసు వాళ్ళు మంచిగా నువ్వు కిందికని మీదికని కొడతారు. నీకు అన్ని ఎవడో నీ పార్ట్నర్ ఉండవు కదా. అన్ని కూడా వీళ్ళొద్దు. పక్కా నీ స్టేషన్లో కూర్చోబెట్టాలి. ఈయన్ని కూర్చోబెట్టకుండా నేను అస్సలు ఊకోను. ఇంకొకటి ఏంటంటే మీరు ప్రాసెషన్ చేస్తే మళ్ళీ జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ చిన్న చిన్న అవసరాలకు ప్రాసెషన్ చేస్తే నన్ను కాంటాక్ట్ కండి. నా వల్ల సాల్వ్ అయితే నేను పక్కా నెరవేరుస్తా, అంటే తీరుస్తా. లేదు అక్క పెద్ద పెద్ద అయితే నేను తెరవకపోవచ్చు. చిన్న అయితే నా వల్ల నీకు హెల్ప్ అవుతుంది. ఈ పని చేయకుండా ఉండదు మ్యాక్సిమం. ఓకేనా? స్టేషన్ పోదన్నాడు. నువ్వు స్టేషన్లో చెప్తావు కదా ఏమేమైంది అన్నీ చెప్పు. కావాలంటే నీ గురించి నేను ఏడా బయటకు రానియా. స్టేషన్లో కూడా సార్ నాకు ఇట్లా పరిస్థితి ఇట్లుంది మా వాళ్ళకి తెలియదు సార్ అని చెప్పినావు అనుకో, ఏడా బయటకు రాదు. అమ్మాయి సేఫ్టీ చూస్తున్నాడు. కెమెరా ఆపేసినాడు.